మీషోలో ఎన్ని పార్సెల్స్ వచ్చాయో చూడండి ఒక్కసారి. ఒక్కోటి ఓపెన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మంచిగా షూటింగ్కి వెళ్ళేసి ఈరోజు 4 days తర్వాత ఇంటికి వచ్చాను. నేనైతే బెంగళూరు, గోవా అన్నీ తిరిగేసి వచ్చాను. గోవా కూడా వెళ్ళాం, ఖాళీ ఎందుకు ఉండాలి అనేసి. ఇంకా మా రమ్య ఈ వస్తాకే మీషోలో మొత్తం పార్సెల్ తీసుకొని పెట్టింది. చమ్మో పార్సెల్ సరే మరి ఎక్కువ చేశారు. పోదురా, అమెరికా పోయినా కానీ బోనట్టే ఉంది. వావ్ రమ్య చాలా, ఒక డబ్బే అనుకున్నా కానీ మనకి 2 డబ్బాలు వచ్చినాయి ఏంటి పార్సల్స్. ఇది ఏంటి అనుకుంటున్నారండి? ఏం లేదండి, బ్యాంగిల్స్ పెట్టేది. చాలా బాగా వచ్చింది రమ్య, 2 వచ్చినాయి. చెప్పాను కదా 2 వస్తాయి చెప్పింది. మీషోలో ఆర్డర్ ఇద్దాం అక్క, గాజులు అంతా వేస్ట్ అయిపోతున్నాయి అనేసి. చాలా నేను మీషోలోనే ఆర్డర్ ఇస్తాను, మీ అందరికీ తెలుసు. కానీ ఇంక ఇవి బ్యాంగిల్స్ కోసం అయితే 2 డబ్బాలు వచ్చాయి. ఎంత? 220 రూపాయలకి 2 డబ్బాలు అంటే చాలా తక్కువ కాస్ట్. మా రమ్య చూడండి, నేను కూరగాయలకి ఫ్రిడ్జ్ లో ఒక డబ్బా లాగిస్తే బ్యాంగిల్స్ అన్ని దీంట్లో పెట్టేసింది. నేను బ్యాంగిల్స్ అనుకున్నాను బాక్స్, మరే తెలియకి డబ్బాలు పెట్టింది. ఇవి కూడా 320 రూపాయలకి 6 డబ్బాలు వచ్చాయి. మనం ఏంటంటే ఫ్రిడ్జ్ లో మంచి కూరగాయలు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. అందుకే నేను చూపించాలని మరి ఇప్పుడు చూపిస్తున్నాను. ఓకే, 2 డబ్బాలు చాలా తక్కువ కాస్ట్. నేను తిడతానేమని పార్సల్ చేయలేదు. నేను ఇంకా చాలా మొత్తం మీషోలోనే ఆర్డర్ ఇస్తాను, నేను వేసుకునే చెప్పులతో సహా. ఎందుకంటే 600 రూపాయలు పెట్టినా కానీ మీషోలో మంచి క్వాలిటీ చెప్పులు వస్తున్నాయి. దీనికి వచ్చేసి అయితే మనకి 2 లైటర్స్ వచ్చాయి 120 రూపీస్కే. ఇది ఒక్క లైటర్ అడిగితే నేను 120 రూపీస్ చెప్పాను కదా రమ్య ఆ రోజు. 2 లైటర్లు ఒకటి పైన ఒకటి పనిచేస్తుంది. కనీసం ఒక 1 year పైన వస్తుంది. ఇది పెద్దది, మనము పెద్ద పొయ్యిలకు కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మంత్ అసలుకే ఏమంటారు వంటలకి అప్పుడు పనిచేస్తుంది మనకి. అక్కడ ఆ రోజు అగ్గిపెట్టితో చాలా ఇబ్బంది పడ్డాం మనం, అందుకనే ఆర్డర్ ఇచ్చాను. ఇదేంటిదో ఓపెన్ చేయి చూద్దాం. ఈ పార్సల్ అయితే పోదురా. అయ్యో, నేను 2 లైటర్స్ ఆర్డర్ ఇచ్చాను రమ్య. నువ్వు ఇది తీసుకున్నావని నాకు తెలీదు. నాకు కూడా తెలియదు. నువ్వు ఓపెన్ చేసేంత వరకు. నేను ఫోన్ పే చేయలే కదా. చేసినావు? చేసిందా? అయ్యో, తెలియక 2 లైటర్స్ వచ్చాయి. అంటే నేను మీషోలో 2 ఆర్డర్ ఇచ్చాను. ఏంటంటే తొందర రావట్లేదని ఆర్డర్ ఇవ్వడం వల్ల తను తీసుకున్నది. చూసుకోలేదు నేను కూడా, ఇంకా షూట్లో బిజీ ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను. అదేంటిది? అదే అర్థం కావట్లేదా? దాన్ని బాగా ప్యాక్ చేసినట్టున్నారు. వావ్, నేనే టిఫిన్ బాక్స్ 320 రూపీస్కి 320 రూపాయలకి వచ్చిందిరా. ఏంటంటే ఇక్కడ నేను షూట్కి వెళ్తే కర్రీస్ అవి తీసుకెళ్తాను కదండి, దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది అనేసి, ప్లాస్టిక్ వాడకూడదు అనేసి నేను బాక్స్ ఆర్డర్ ఇచ్చాను. స్టీల్ బాక్స్ చాలా బాగుంది కదా బాక్స్ అయితే. క్యారేజ్ చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లే వాళ్ళం క్యారేజ్, కానీ ఇప్పుడు షూటింగ్కి వెళ్ళినా కానీ క్యారేజ్ తీసుకెళ్లాల్సి వస్తుందండి. ఎందుకంటే డైటింగ్ వల్ల అక్కడికి ఫుడ్ తినక ఈ డైటింగ్ కోసం ఆ బాక్స్ కొన్నాను నేను. ఇదేంటబ్బా, అది బాక్స్లు 5 boxes 6 వచ్చినాయి, 6, 7. ఇది అవును. ఓకే, ఇంకొకటి కూడా రావాలి కదా పార్సల్స్. అదేంటి అంటే 2 ఒకేసారి పెట్టించారా? నేను దాంట్లో పెట్టాను. నువ్వు పెట్టావా? ఏంటిది అనుకుంటున్నారా? ఏం లేదండి, మా పిల్లలు ఊరికి ప్లాస్టిక్ దాంతో వాటర్ తాగుతున్నారు. వాళ్ళ కోసం నేనేం చేశాను, స్టార్స్ అవి ఆర్డర్ ఇచ్చాను. ఎందుకంటే పిల్లలు కదా, ప్లాస్టిక్ అనేది మనం ఎక్కువగా వాడకూడదు, ఎంత ప్లాస్టిక్ క్వాలిటీ అయినా సరే వాడకూడదు అనేసి నేను ఇవి ఆర్డర్ ఇచ్చాను. ఏంటంటే తాగడానికి, జ్యూస్ తాగడానికి చాలా బాగుంది కదా. 4 వచ్చేసాయి. మనం ఇది కడుగడానికి కూడా చిన్న పైస వచ్చింది. ఎంత ముద్దుగా ఉంది కదా, చూడండి చాలా బాగుంది. ఇవేంటి అనుకుంటున్నారా? ఇంకా మన హెయిర్ రింగ్స్ అవన్నీ పెట్టుకోవడానికి, ఎక్కడికైనా షూటింగ్కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. అన్నీ ఒక దాంట్లో వేసుకోకపోతే స్టోన్స్ విడిపోవడం అంత చికాకు. సబ్బు కూడా పెట్టుకోవచ్చు, సబ్ బాక్స్ లాగా కూడా ఉంది ఒకటి. అన్నీ పెట్టుకోవడానికి ఇవి ఎన్ని బాక్సులు? 6 బాక్సెస్ వచ్చేసి మనకి 120 220 ఎంతో పడ్డది. చాలా తక్కువ క్వాలిటీ. మీషోలో మనకి తక్కువ ప్రైజెస్ వస్తున్నాయి అంటే మామూలు విషయం కాదు కదా. చూడండి, చెవులు అయితే ఇంకా మంచి తీసుకొని వెళ్ళొచ్చండి. ఎక్కడికైనా వెళ్తే సపరేట్ కూడా తీసుకెళ్ళొచ్చు. అంత చిన్న బాక్సెస్ వచ్చాయి. ఎందుకంటే మనము ప్రతి ఒక్క ఐటమ్ చాలా కాస్ట్ పెట్టుకుంటాము, కానీ ఇంకా వాటిని మనం ఎట్లా పడితే చేయడం వల్ల తొందరగా ఆగిపోయింది, ఖరాబ్ అయితే అనేసి నేను ఇవన్నీ షూటింగ్ కోసమే ఆర్డర్ ఇచ్చానండి. ఓకేనా?
సరే అండి, నేనైతే ఇన్ని రోజులు వీడియోస్ అయితే యూట్యూబ్లో ఏమీ అప్లోడ్ చేయలేదు. ప్రతి ఒక్క వీడియో, అక్కడ తిన్న ఫుడ్, అక్కడ చేసిన డ్యాన్స్, అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి మా ఛానల్. అందరికీ బాయ్.